హే ఆల్ వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మై బర్త్డే. సో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. గుడికి వెళ్ళడానికి మమ్మీ నాకు బొట్టు పెట్టి డ్రెస్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ దిస్ ఇస్ మై డ్రెస్. సో మొత్తం ఒక లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది. నెక్స్ట్ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. నేను మమ్మీ డాడీ అమ్మమ్మ కూడా వస్తున్నారు మాతోని. సో అమ్మమ్మ అందరం కలిసి ఇంటి దగ్గర సేమ్ లాస్ట్ టైం కూడా ఇదే టెంపుల్ కి వచ్చాం. అష్టలక్ష్మి టెంపుల్ కి వచ్చాము మేమందరం. ఇంకా దేవుని దర్శించుకొని బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ దిగేసాము నేను మమ్మీ అమ్మమ్మ. ఇది టెంపుల్ అవుట్లుక్ అనమాట. బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. దర్శనం మాత్రం చాలా మంచిగా అయింది. అండ్ ఈ డ్రెస్ లో కూడా కొన్ని ఫుల్ ఫొటోస్ దిగేసాను. మేము లంచ్ బయట తిందామని ప్లాన్ చేసుకున్నాం. సో అందుకని ఇంకా వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను నేను. హడావిల్లో మళ్ళీ ఫొటోస్ మర్చిపోతామని చెప్పి ఒక 2-3 సెల్ఫీస్ దిగాను. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం హోటల్ కి. మేము వెళ్ళే హోటల్ వచ్చేసి కినారా గ్రాండ్ అనమాట. ఇంటి దగ్గరే ఉంది. సో ఇప్పుడు లంచ్ కి ఒక 2 మెంబర్స్ యాడ్ అయ్యారు అనమాట. మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారు మాతో పాటు లంచ్ కి. సో ఫస్ట్ నేను అత్తయ్య అండ్ డాడీ పైకి వెళ్ళాము. అండ్ కొద్దిసేపు వెయిట్ చేసే బదులు మమ్మీ వాళ్ళతో కొంచెం ఫోటో దిగి పైకి వచ్చాము. అండ్ మాకు ఇక్కడ సీటింగ్ చూపించారు. అంతలో మమ్మీ అమ్మమ్మ మామయ్య కూడా పైకి వచ్చేసారు. ఆర్డర్ చేద్దామని చెప్పి ఇంకా మెనూ చూస్తున్నాం. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. కానీ మాకు పెద్ద ఆప్షన్స్ దొరకలేదు. మళ్ళీ తిరిగి రొటీన్గానే ఆర్డర్ ఇచ్చాము. మా అక్కకి బాగా తెలుసు దీని గురించి. ఇంకా ఆర్డర్ వచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి మళ్ళీ ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశాను. ఇంకా మధ్యలో ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ మెయిన్ కోర్స్ కూడా చెప్పాం. ఇంకా మాకు సూప్ తెచ్చి ఇచ్చేసారు. అలాంగ్ విత్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. సో 2 తినేసాము. మెయిన్ కోర్స్ రావడానికి ఇంకా కొద్దిగా టైం అని చెప్పి మళ్ళీ కొన్ని ఫొటోస్ దిగేసాను. అండ్ అప్పుడు వచ్చింది మా మెయిన్ కోర్స్. మెయిన్ కోర్స్ లో 2 వెరైటీస్ ఆఫ్ రైస్ చెప్పాము. అండ్ సెకండ్ వెరైటీ రావడానికి ఇంకా మళ్ళీ టైం ఉంది. సో అది కూడా తినేసిన తర్వాత డ్రింక్స్ తీసుకున్నాం, కూల్ డ్రింక్స్. మళ్ళీ బ్యాక్ టు హోమ్. సో ఇంకా ఇంటికి వచ్చాక ఒక చిన్న రీల్ చేశాను. ఆల్రెడీ దీన్ని కూడా అప్లోడ్ చేశాను షార్ట్స్ లో, చూడండి. అందరం చాలా టైర్డ్ అయిపోయాము. సో ఇంకా ఇంటికి వచ్చి ఒక చిన్న పవర్ నాప్ తీసుకున్నాం అందరం. ఇంకా లేచి నెక్స్ట్ ఇంకా కేక్ తేవాలి కాబట్టి కేక్ తేవడానికి నేను డాడీ స్టార్ట్ అయిపోయాం. అండ్ హియర్ ఇస్ ది షాప్. సో ఇక్కడని ఎగ్లెస్ కేక్స్ అనమాట. ఎగ్ అనేది యాడ్ చేయరు. సో వై నాట్ లెట్స్ ట్రై అని చెప్పి వచ్చాం మేము. ఫైనలీ కేక్ కూడా తీసుకున్నాం. బ్యాక్ టు హోమ్. కేక్ కటింగ్ కోసం అని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను. అండ్ దిస్ ఇస్ ద డ్రెస్. కొంచెం సెట్ చేయడానికి టైం ఉందని చెప్పి కొంచెం డెకోర్ దగ్గర ఫొటోస్ దిగేశాను. దిస్ ఇస్ మై డెకరేషన్. అండ్ హియర్ కమ్స్ మై కేక్. ఇంకా కేక్ కట్ చేయడానికి మమ్మీ డాడీ కూడా వచ్చేసారు. ఇంకా కేక్ కట్ చేసేస్తున్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది. సో ఇంకా డాడీ నాకు కేక్ పెడుతున్నారు ఇక్కడ. అలాగే నేను కూడా డాడీకి కేక్ తినిపించాను. మమ్మీ నాకు అండ్ అలాగే నేను మమ్మీకి కూడా కేక్ తినిపించుకున్నాం. అలాగే అమ్మమ్మని రమ్మంటే ఇంకా అమ్మమ్మ కూడా వచ్చి కేక్ తినిపించారు. అలాగే నేను కూడా అమ్మమ్మ కేక్ తినిపించేశాను. దాంతోపాటు అమ్మమ్మ నాకు బ్లెస్సింగ్ కూడా ఇచ్చింది. అటు బోనస్గా కిస్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ మా అత్తయ్య మామయ్య కూడా కేక్ తినిపిస్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ మా మామయ్య పెట్టారు. అలాగే నేను కూడా మా మామయ్యకి కేక్ పెట్టేశాను. అండ్ మా అత్తయ్యకి కూడా కేక్ పెడుతోంది ఇప్పుడు. తర్వాత నేను కూడా కేక్ తినిపించాలి కాబట్టి నేను కూడా కేక్ తినిపించేశాను. ఇక్కడితో కేక్ సెక్షన్ అయిపోయింది. మమ్మీ డాడీ నాకేవో గిఫ్ట్స్ కొన్నారంటే బొట్టు పెట్టి ఇస్తున్నారు అనమాట గిఫ్ట్స్ నాకు. సో దిస్ ఇస్ ద గిఫ్ట్ కవర్. చాలానే కొన్నారు వీళ్ళు. సో ఇది మమ్మీ గిఫ్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా డాడీ గిఫ్ట్. సో డాడీ కూడా గిఫ్ట్ చేశారు. ఇంకా డాడీ వాళ్ళు ఇప్పుడే గిఫ్ట్స్ ఓపెన్ చేసేసే అంటే ఓకే అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను. ఈ వీడియోని కొంచెం స్పీడ్ పెంచేస్తాను ఇక్కడ నుంచి.
దిస్ ఇస్ మై బర్త్డే సెలబ్రేషన్ వీడియో. లైక్ చేయమంటే కానీ లైక్ చేయట్లేదు మీరు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.